అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారు అఫీషియల్. ఈరోజు వీడియో ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ బాబుకైతే పేరైతే పెడుతున్నారు ఫ్రెండ్స్. అక్కడికైతే వెళ్తున్నాము. వీలైనంత మట్టుకి నేనైతే వీడియో అయితే తీస్తాను. వాళ్ళకి కూడా స్వీట్ మెమరీగా ఉంటుంది, మనం కూడా చూడడానికి బాగుంటుందని చెప్పైతే నేను వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, వీడియో అయితే మా సిస్టర్ వాళ్ళ బాబుకి అయితే పేరు అయితే పెడుతున్నారు, అక్కడికైతే వెళ్తున్నామని. ఇంకా ఇక్కడైతే మీకు లొకేషన్ అయితే మేము ఇక్కడ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి మంచి లొకేషన్స్ అయితే నేను తీయడం చేశాను. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా నేచర్ అయితే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా అలా అయితే నేను మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా షూట్ చేశాను అనమాట. నాకు ముందే నేచర్ అంటే చాలా ఇష్టం. ఇంకా అలాంటప్పుడు ఇప్పుడు ఎండాకాలం ఒకటేమో చాలా అంటే చాలా బాగుంది నేచర్. ఇంక ఇక్కడ మేము సామర్లకోట అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చే దారిలోనే మాకు సామర్లకోట రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. ఇంకా అలా చిన్నగా అయితే మీకు చూపిద్దామని అయితే నేను ఇంకా అలా షూట్ చేశాను. ఇంక ఇక్కడైతే పెద్దాపురం కూడా పార్క్ అయితే ఉంటుంది వచ్చే దారిలో. ఇంకా అది కూడా మీకు అలా అయితే పెద్దాపురం పార్క్ అయితే చూపిస్తున్నాను వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకెదరికి వచ్చేసరికి ఇక్కడైతే లొకేషన్ మేము స్కూల్కి వెళ్ళే టైంలో ఇలా గుహ టైప్లో ఉండేవన్నమాట చెట్లు. ఇప్పుడైతే ఈ చెట్లన్నీ కూడా రోడ్ సైడ్ ఏమి ఉండట్లేదు ఫ్రెండ్స్, అంతా కూడా నరికేస్తున్నారనమాట. ఈ లొకేషన్లో చూస్తే నాకు అదే గుర్తొచ్చింది, అలానే నేను ఈ వీడియోలో అయితే తీశాను. చూడండి గుహలా భలే ఉంది కదా ఫ్రెండ్స్. నేచర్ చాలా అందంగా అయితే కనిపించింది నాకు. ఇందులో అయితే గుర్తుగా ఉంటుందని అయితే తీసాను అనమాట. ఇంకా మా ఊరు ఎంట్రన్స్, ఇది మా ఊరు ఎంట్రన్స్ అయితే ఫ్రెండ్స్. ఇంకా అలా అయితే మీకు చిన్నగా అయితే చూపిస్తున్నాను. ఇంకా మా ఊరు అయితే వచ్చేసాను అనమాట. మీకు మొత్తం కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా అలా అయితే చూపిస్తున్నాను. త్వరలో మీకు మా హోమ్ టూర్ కూడా చూపిస్తాను. మా విలేజ్, మా ఇల్లు చూపిస్తాను ఫ్రెండ్స్. త్వరలో అయితే చూపిస్తాను. ఇలా చిన్నగా అయితే ఇంటికైతే వస్తాము. మా అమ్మ నాన్నతో ఎప్పుడు కూడా రేర్గా అయితే వీడియో దొరకదు ఫ్రెండ్స్. అలా అని చిన్నగా మా అమ్మ నాన్నతో కూడా చిన్నగా అలా వీడియో అయితే తీసాను అనమాట. ఇంకా ఇక్కడికైతే వస్తాము. ఇంకా అక్కడైతే హోమం అయితే చేస్తున్నారనమాట. మా చెల్లి అని మధ్య గారు అయితే ఇంకా అలా హోమం అయితే చేస్తున్నారు. వాళ్ళకైతే ఇంకా గుర్తుగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలాంటివి ఎప్పుడో కానీ మనకి రేర్గా అయితే దొరుకుతాయి అన్నమాట. అలాంటివి మనం మిస్ చేయకూడదు అని చెప్పి నాకైతే ఉంటుంది. ఇంకా మెమరీ పరంగా అయితే వాళ్ళకి చాలా గుర్తుగా అయితే ఉంటుందని వీడియో అయితే తీసాను అనమాట. ఇంక ఇక్కడైతే బాబుకి అయితే పేరు అయితే పెడుతున్నారనమాట. చూస్తూ ఉండండి. ఇక్కడ ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టారు. నక్షత్ర నామాసు వ్యవహారిక నామం అంటే పెట్టబోయే పేరు రాయాలన్నమాట. ఏం పేరు అనుకున్నారు? ఇంకిక్కడ బాబుకి అయితే దివేష్ విష్ణుశ్రీ
ఆద్విక్ అని అయితే నేమ్ అయితే పెట్టారు ఫ్రెండ్స్. బాబు నేమ్ అయితే అది. అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే బాబుకి ఇవ్వండి ఫ్రెండ్స్. అనంత మాసనామవాహయామి స్థాపయామి పూజయామి. ఓం నక్షత్రనామ్నాః ఓం నక్షత్రనామ్నాః ఆశ్లేష నక్షత్రనామవాహయామి. దివేష్ విష్ణు శ్రీ ఆద్విక్. మాసనామ నక్షత్రనామ్నా వ్యావహారిక నామ్నామవాహయామి స్థాపయామి పూజయామి. ఓం నామత్రయష్టాన దేవతాభ్యో నమః. ఓం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్న హిత స్వర్ణ సింహాసనం సమర్పయామి. విశేష పాదయోహ్యం సమర్పయామి. హస్తయోః ఆయుధ నీళ్ళు జలవక. ఓం హస్తయోహ్యం సమర్పయామి. ఇందులో ఉంది హస్తయోః సమర్పయామి. मुखे आचमनयं समर्पयामि. स्नापयामि. ओम श्री नामत्रयस्नानदेवताभ्यो नमः. शुद्धोदकस्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्ध आचमनयं समर्पयामि. ओम नामत्रयस्नानदेवताभ्यो नमः. विष्णुने फलमे नीलु जानंడి. ओम शिवरहस्याय नमः. नामत्रयस्नानदेवताभ्यो नमः. क्षीरनैवेद्यं समर्पयामि. చూపించనలాగా. ఓం దధాత్ప్రాణ నమః. ద్వితీయాత్ప్రాణ నమః. తృతీయాత్ప్రాణ నమః. చతుర్థాత్ప్రాణ నమః. పంచమాత్ప్రాణ నమః. నివేదయామి. అక్షరాలు వేసి నమస్కారం చేయండి. దామ అక్షరాలు పట్టుకోండి. ఓం ధాతాధాతు నామదే సవర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. అక్షతలు పట్టుకోండి. నిమ్మ నీళ్లు వేనాయి చేతిలో అనయా ధ్యాన వాహనాది దాంట్లో వదిలిపెట్టేసేయండి. మంట వస్తుత సుప్రేజ సుప్రసన్న వరదా భవంతు. శిరస్య ఉదరపక్క తిప్పండి అబ్బాయి. కాసిన అక్షతలు వాడుకోవడం ఒక గింజ చెప్పండి. మా శ్రీ మాస నామాసు అనంత మాస నామం ధృత్వ దీర్ఘ ఆయుష్మాన్ భవ శత ఆయుష్మాన్ భవ వర్ధస్వ. తలమే వేసేయండి. అనంత మాసనామం ధృత్వ. అబ్బాయి తలమే వేయాలి. అనంత మాసనామం ధృత్వ దీర్ఘాయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ వర్ధస్వ. మళ్ళా ఇద్దరు చెరోటి నక్షత్రం నుంచి తీసుకోండి. చెప్పండి. శ్రీ నక్షత్ర నామాసు ఆశ్లేష నక్షత్ర నామం ధృత్వా దీర్ఘ ఆయుష్మాన్ భవ శత ఆయుష్మాన్ భవ వర్ధస్వ. తమ్మే వేసేసేయండి. ఆశ్లేష నక్షత్రం ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ ఆయుష్మాన్ భవ వర్ధస్వ. మూడో దాంట్లో అక్షరం చేత పట్టుకోండి. అవే తీసుకోండి. మూడోసారి చెప్పండి. శ్రీ వ్యావహారిక నామాసు. అబ్బాయి పేరు పెట్టి కాకండి సారి చెప్పండి. పూర్తిగా చెప్పాలి. కట్ చేసిన పేరు కాదు. ఆవిడ చెప్పినట్టుగా పూర్తి పేరు చెప్పండి. విష్ణు శ్రీ అని ఉంటుంది. అలా మర్చిపోకూడదు. నామం ధృత్వా దీర్ఘాయుష్మాన్ భవ సదాయుష్మాన్ భవ వర్ధస్వ. అంటే మాతాపితరౌ తత్తత్ పర్యక్షతాన్ శిశో శంఖ్యా. ఇంక ఇక్కడైతే పేరు పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇంకా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా బాబుకి తల్లిదండ్రులకి కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా వచ్చిన బంధువులందరూ కూడా ఇంకా అలా అయితే కూర్చున్నారనమాట. ఇంకా బాబుకి అలాగా పాలైతే పెట్టి పేరైతే చెవిలో చెప్తారనుకుంటా. ఇక్కడైతే చెప్తున్నారు. ఇంకా తెచ్చిన గిఫ్ట్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్ అందరూ కూడా బాబుకి. ఇంకంతలాగా చేస్తున్నా సరే బాబు అయితే చాలా ఓపికగా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. అస్సలు ఏడవలేదన్నమాట. ఇంకా పిల్లలు అయితే చాలా ఏడుస్తారు. అంత ఎండలు ఉక్కపోత చెమట చాలా చిరాకు వస్తుంది. బాబు అయితే చాలా ఓపికగా అయితే ఉన్నాడనమాట. ఇంక ఇక్కడ వచ్చిన వారు బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు బాబుకి. ఇంక ఇక్కడైతే నానమ్మ తాతయ్య వాళ్ళు గొలుసు అయితే తీసుకొచ్చారు. బాబుకి అయితే గొలుసు అయితే పెడుతున్నారనమాట.
ఫోటోలు తీయడానికి పర్ఫెక్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ ఎవరు ఇవ్వట్లేదు. ఎంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో తీసి ఎడిటింగ్ చేసి, కానీ ఒక్క లైక్ ఇవ్వడానికి వీడియో చూస్తున్నారు కానీ ఒక్క లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాళ్ళ ఆడపడుచు వాళ్ళైతే హారతి అయితే ఇస్తున్నారనమాట. సరే తాంబూలం కళ్ళని పెట్టేయండి, ఇద్దరు కూర్చోండి. అక్షతలు తీసుకోండి మీసారి, పెద్దవాళ్ళైతే అక్షతలు తీసుకోండి. వేసేయండి, ముగ్గురికి వేసేయండి. ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళు కూడా బాబుని అయితే బ్లెస్ చేస్తున్నారు. ఇంకా మా అక్క వాళ్ళు అలా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసారనమాట బాబుకి. ఇంకా నెక్స్ట్ అయితే నేను కూడా అలాగా బాబుకి అయితే బట్టలు తీసుకొచ్చాను. అవి కూడా మా సిస్టర్కి అయితే ఇచ్చేసాను. ఇంకా ఉయ్యాల్లో అయితే బాబుని వేస్తారు ఫ్రెండ్స్, అది కూడా ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే పేరు పెట్టడం, బాబుని ఉయ్యాల్లో వేయడం, ఇంకా భోజనాలు కూడా ఇంకా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే అలా కూర్చున్నాం అనమాట. ఇంక అందరం ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా. ఇంకా నేను అలాగైతే చిన్నగా అయితే చూపిస్తున్నాను. ఫంక్షన్ అయినప్పుడు అయితే చాలా ఫుల్గా ఉన్నారు జనం అయితే. ఇంకా తర్వాత ఇంకా అలాగ అందరం కూడా వెళ్ళిపోయారు. ఇంకా కూర్చున్నాం. ఇంకా మేమైతే రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. కొత్తగా అయితే సామలకోటలో ఈ టవర్ అయితే పెట్టారు, సామలకోట అనేసి. ఇంకా ఈవినింగ్ అయితే సాయంత్రం ఇంకా 6:30 ఇంకా ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా 7 అయితే అయింది. ఇంకా వెళ్ళేటప్పటి నుంచి ఇంకా వచ్చేటప్పటి వరకు కూడా మా ఇంటి లొకేషన్ ఇంకా అక్కడ ఇక్కడ కూడా మీకు అయితే చూపిస్తున్నాను. ఇంకా మా ఊరు ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ ఇవ్వట్లేదు. ఒక్క లైక్ ఇస్తే మన వీడియో అయితే వ్యూస్లోకి ఎక్కువ వెళ్తుందనమాట. ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూస్తే ఎవరైనా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ తీయడానికి ఇంకా ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఎండలు కదా ఇంకా వీడియోస్ ఎక్కువ తీయలేకపోతున్నాం అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇది వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంటికైతే వస్తాము. ఈవినింగ్ అయితే 7 అయితే అయింది ఇంటికి రావడానికి. ఇంకా చూడండి ఈ ఎండకి చెమటలు అయితే ఎలా పట్టేస్తున్నాయో. ఇది వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.